నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. వివక్షకు తావు లేకుండా అర్హులకు పథకాలు అందాలి. సమీక్షలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జనహర్. వైసీపీ నాయకుల వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరాలి. సత్యనారాయణ స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం. వైభవంగా నరసింహస్వామి వారి చక్ర స్నానం భారీగా తరలివచ్చి వీక్షించిన భక్తజనం. గోదావరి పుష్కరాలకు ఆలయాలను తీర్చిదిద్దాలి. కన్నమ్మ పేరంటాల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా నిలబడదాం. ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రయోజనాలపై శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్ గా 20% ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత వహించాల్సి ఉందని, నిబంధనల మేరకు 15% షెడ్యూల్డ్ కులాలకు అందాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా పర్యవేక్షణ చేయటం జరుగుతుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఇంకా అసమానతలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, 2 క్లాసుల విధానం కాకుండా నేటి సమాజంలో 2 బెంచీల విధానం కొనసాగుతోందన్న వాస్తవాన్ని గుర్తించామన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అధికారులు పనిచేస్తూ అర్హత కలిగిన పేద షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని సూచించారు. కలెక్టర్ వై మేఘ స్వరూప్, ఎస్పీ డి నరసింహ కిషోర్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఆయనకు జ్ఞాపికను బహుకరించి చిరు సత్కారం చేశారు. కార్యదర్శి ఎన్ చిన్నరాముడు, డిఆర్ఓటి సీతా రామ్మూర్తి, ఎస్డిసి కె భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి గయాజుద్దీన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మన జిల్లా ఎస్పీ గారు, హాజరైనటువంటి అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రయారిటీ కాదు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలని తెలుసుకున్న కమిషన్ చైర్మన్గా నేను, అదేవిధంగా సెక్రటరీ చంద్రరాముడు గారు, దాంతో పాటుగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ స్వరూప్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు చేసి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి వరకు కూడా నేను ఎక్సైజ్ మంత్రిగా గతంలో పనిచేసి, అదేవిధంగా ఒక రాజకీయ పార్టీలో ఉన్న సందర్భంలో నాకు 100% పీపుల్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండేది, 100%. ఇప్పుడు నాకు పరిధి పూర్తిగా తగ్గిందనే కన్నా కూడా ఎవరైతే డ్రమ్ ట్రేడ్లో ఉన్నారో వారి అప్లిఫ్ట్ గురించి అనేది నేను తీవ్రంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఆలోచన క్రమంలో సంఘర్షణకు గురవుతా ఉన్నాను నేను కూడా. ఎందుకంటే ఈ కమిషన్ అంటే దానికి ఉన్నటువంటి చట్టపరిధి కానీ, దానికి ఉన్నటువంటి విస్తృతమైన అధికారాలు కానీ, అధికారులు కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ పర్యటనకు రావడం జరిగింది. నాకు నా అధికారాలు తెలియజెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నా ప్రజలు ఎవరైతే 15% రిజర్వేషన్ పొందుతూ 20% పైగా జనాభా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకు ప్రభుత్వం కల్పించేటటువంటి వసతులు కానీ, సంక్షేమ. గోవిందా పాలు లేకుండానే వైకాపా హయాంలో నెయ్యి ఎలా తయారైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. చేసిన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ఎప్పటికీ బుద్ధి రాదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదికతో వైకాపా నాయకులు చేసిన కుంభకోణం బట్టబయలైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయానికి ర్యాలీగా చేరుకుని ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుమల లడ్డూ కల్తీపై గట్టిగా అనుమానం వ్యక్తం చేశామన్నారు. నాడు తాము ఏవైతే ఆరోపణలు చేశామో నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తులో అవే నిజాలని నిగ్గు తేలాయన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నైతిక విజయమన్నారు. కోట్లాది భక్తులు పవిత్రంగా భావించే లడ్డూలను తయారు చేశారని సిట్ ఛార్జ్ షీట్ ద్వారా బట్టబయలైందని పేర్కొన్నారు. వైకాపా నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. షట్టివలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, జనసేన సిటీ ఇన్ఛార్జ్
అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఆలయ చైర్మన్ మల్లా వెంకటరాజు, వైవేడి ప్రసాద్, వర్రి శ్రీనివాస్, కాశీ నవీన్, కోసూరి చండీప్రియ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు కోర్టు వారిని అడుగుతారు, మా అకౌంట్లో ఏమీ కూడా మీరు దర్యాప్తు చేయకూడదని అడుగుతారు. వైసీపీ పార్టీ వాళ్ళు అడుగుతారు, కోర్టుని ఆశ్రయిస్తారు. మాకు ఏ విధమైన కల్తీ నెయ్యి గురించి ఎవరు కూడా మాట్లాడొద్దని కోర్టులో స్టే వేస్తూ ఉన్నారు. కల్తీ నెయ్యి గురించి మాట్లాడకూడదా? మరి ఇంక దేని గురించి మాట్లాడాలి? 20 కోట్ల లడ్డు ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మీరు ఈ సింథటిక్ నెయ్యి వాడడం వల్ల భక్తులు సేవించున్నారో మహాప్రసాదం కింద భావించి అది తిన్నవారు ఒక మనోభావాలు దెబ్బతిన్న తర్వాత మాట్లాడకుండా ఎలా ఉంటారండి? ఎంతటి అరాచకం, ఎంత దారుణం వైసీపీ వాళ్ళు చేసింది. పైపెచ్చి ఇంకా సమర్థించుకుంటున్నారంటే వీళ్ళకి అసలు వైసీపీ వాళ్ళకి సిగ్గు లజ్జ లేనివారు. స్వామివారితో చెలగాటం ఆడారంటే వీళ్ళు అసలు మనుషులే కాదు, మూల్యం చెల్లించుకున్నారు. ఎప్పటికైనా వైసీపీ వాళ్ళని కోరుతా ఉన్నాం, తప్పుకి కారణమైన వారు దేవుడితోటి చెలగాటాలొద్దు. ఇప్పటికే మీ నాయకుడికి బుద్ధి వచ్చేటట్లు ప్రజలు తీర్పిచ్చారు, దేవుడు ఆగ్రహాన్ని చూశాడు, ఇంకా ఉపేక్షించరు. ఈరోజు ఈ వాస్తవాలు తెలిసిన తర్వాత మాకు కూడా చాలా బాధగా ఉంది. ఇప్పుడే మేము మా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని ఈ సత్యనారాయణ స్వామి దేవాలయంలోని ఈ నీళ్ళతోటి శుద్ధి చేస్తూ స్వామివారికి అభిషేకం చేసి రాష్ట్రమే కదా మనమే కదా అని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు క్షమించండి. దేవుని యొక్క ఆగ్రహం ఈ రాష్ట్రం పైన ఉండకూడదు. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి లేదు, మాకు బాధ్యత ఉంది కాబట్టి చేస్తా. స్థానిక కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో చందన యాత్ర మహోత్సవంలో భాగంగా స్వామివారి చక్ర స్నానం వైభవోపేతంగా జరిగింది. ఆలయం వద్ద ఉన్న కోనేటిలో స్వామివారికి చక్ర స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మదభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీర స్వామి మంగళాశాసనాలతో చందన యాత్ర మహోత్సవాల్లో భాగంగా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్య సింహాచలం దంపతులు, కాలిపు నాగేశ్వరరావు దంపతుల పర్యవేక్షణలో అర్చకుడు అవసరాల శ్రీ కిరణ్ స్వామి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఆరాధన హోమాలు, చందన రూపంతో నిత్యరూప దర్శనం, చందన రూప సేవ జరిగాయి. పలువురు భక్తులు దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి చక్రస్థానం నిర్వహించారు. అనంతరం చౌరోత్సవం నిర్వహించారు. స్వామివారి చక్రస్థానాన్ని కన్నుల విందుగా వీక్షించిన భక్తజనం పులకించారు. స్థానిక ఆల్కాట్ తోటలో వించేసి ఉన్న శ్రీ కన్నమాంబ పేరింటాలమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా దల్లి అప్పలరెడ్డి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఆలయ ఆవరణలో జరిగింది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి అన్ని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
భక్తుల పట్ల నిబద్ధత, ఆలయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నవారిని మాత్రమే ఆలయ కమిటీ పాలక వర్గంలోకి ఎన్నిక చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో విశేష సేవలు అందిస్తున్న దల్లి అప్పల్ రెడ్డితో పాటు డైరెక్టర్లు రిసు సత్యవతి, ఆకుల దుర్గా, నాగమల్లేశ్వరి, నాగళ్ల రుద్ర, శివ, శంకర్రాజు, పిలక వెంకట రమణారెడ్డి, చిట్టాపత్తుల మోహన్ బాబు, మాచన మధ్యల ఫణి, రాజకుసుమ కళ్యాణి, చక్క మంగ, క్షీరపు సాయి లక్ష్మిలకు కమిటీలో స్థానం కల్పించామన్నారు. వారి ద్వారా భక్తులకు మంచి సేవలు అందించి ఆలయాన్ని, ఆస్తులను పరిరక్షణ చేయాలని కోరారు. టీడీపీ యువ నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ గోందేశి మాధవీలత, గోందేశి హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు కాశీ నవీన్, పండూరి అప్పారావు, నిమ్మలపొడి గోవింద్, శీలం గోవింద్, వాసిరెడ్డి బాబీ, పల్లి సాయి, యానాపు యేసు, కందికొండ అనంత్, రంపిచెర్ల యాంటోనీ, ఏ లక్ష్మణరావు, ఈవో ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దాని ఆదాయ వ్యయాలు సక్రమంగా నిర్వర్తించేలాగా చేయటం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే లక్ష్యంలో అప్పలరెడ్డి గారి సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. వారు తప్పకుండా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని, 10 మంది దాతల సహాయం తీసుకొని ఇంకా అభివృద్ధి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత పుష్కరాలున్న సమయంలోనే ఈ దేవాలయాలన్నీ అభివృద్ధి చేశాను. రాజమండ్రిలోని ఆల్మోస్ట్ అన్ని దేవాలయాల చోరుగుల దగ్గర నుంచి, మా ఇంటి దగ్గర సోమలమ్మ టెంపుల్ దగ్గర నుంచి, పాత శ్యామలమ్మ టెంపుల్ దగ్గర నుంచి అన్ని దేవాలయాలు కూడా పునర్నిర్మాణం చేయించాం. ఒక మార్కండేయ టెంపుల్ ఆ రోజున నిధులు శాంక్షన్ చేయించారు 2 సార్లు, 2 కోట్లు, కానీ అక్కడ కొంతమంది మూర్ఖత్వం ఉన్నదని లేదు. ఇప్పటికీ కూడా మురుగునీరు శివలింగాన్ని అభిషేకం చేయడం దురదృష్టం. అది కూడా ఈ పుష్పాల కన్నా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఈ ఎంతో గొప్ప విశిష్టత ఉన్న ఈ దేవాలయానికి ఇవాళ ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం, మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మీరు అబ్జర్వ్ చేస్తే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసే కమిటీని, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తూ ఇవాళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఒక చక్కటి కమిటీని మన ఎమ్మెల్యే గారు ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా ఉన్న అప్పలరెడ్డి గారికి వారి టీంకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రత్యేకించి ఈ చైర్మన్ పదవి ఎందుకు అవ్వడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నా మిత్రులు అందరూ కూడా బంధుమిత్రులే, అందరూ కూడా వేదికలు అలంకరించిన పెద్దలు కూడా ఈ యొక్క కమిటీతోని అమ్మవారి గుడికి ఎక్కువగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కావాలి అదే మీరు బాగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటారండి. అట్లాగే విశ్వేశ్వర దేవస్థానం చైర్మన్ గారికి, నా బోర్డు కమిటీ మెంబర్లకి, మా వార్డు మాజీ కార్పొరేటర్ మా అమ్మాయి అండి, నేను ఎప్పుడు కూడా అమ్మాయిని పిలుస్తాను మాధవులకి. బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక శ్రీరామ్ నగర్ దువ్వూరి ట్రస్ట్ మండపంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో 16 మంది డైరెక్టర్లను ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. బ్రాహ్మణులు శుభకార్యాలు జరుపుకునేలా ఒక ప్రత్యేక ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించి నిర్మాణానికి ఖర్చు కూడా అందిస్తామని వాగ్దానం చేశారు. పేద బ్రాహ్మణులకు టిట్కో గృహాలు కేటాయిస్తామని, రానున్న పుష్కరాల్లో బ్రాహ్మణ పురోహితులకు సముచిత స్థానాలు కల్పిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జనసేన కార్పొరేషన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం బ్రాహ్మణ ఆహ్వాన కమిటీ నుంచి బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బోడెం రవికుమార్, దువ్వూరి గోపి, కల్లూరు వెంకటేష్, నిమిషకవి వెంకటేష్, కాళీపట్నపు మణికంఠలు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముందు పలువురు వ్రత పురోహితులైన పెద్దలను కూడా ఘనంగా సన్మానించారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు డైరెక్టర్లతో పాటు సన్మానం పొందిన వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. రాష్ట్ర
బ్రాహ్మణ సాధికార సమితి ఇక్కడికి సభని కొనసాగించగా కోరుతున్నాం. ఆలయాలకి నియమించినటువంటి డైరెక్టర్ జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు వై శ్రీనివాస గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్రాహ్మణులకి అనేక రకాల దేవాలయాల్లో వివిధ రకాల సంస్థల్లో డైరెక్టర్లుగా, కొన్ని చోట్ల చైర్మన్స్ కూడా, ఒక లైబ్రరీ కమిటీకి చైర్మన్గా అలివేలు మంగారికి వచ్చింది, ఆవిడ రాలేదు ఇక్కడికి. చైర్మన్స్గా కూడా నియమించారు. చాలా మంచి పాత్ర నిర్వర్తించడానికి యోగ్యులైనటువంటి మహిళా తల్లులు, సోదరీమణులు, సోదరులు. ఎందుకంటే చాలా పూర్వం చిన్నప్పుడు బ్రాహ్మణ కౌంట్లు బీజేపీలో ఉండేవారు నా చిన్నప్పుడు. ఇప్పుడు ఈ తెలుగుదేశంలో, జనసేనలో అన్ని పార్టీ కూడా కూటమి పార్టీలు ఉన్నందుకు నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో మీరందరూ ప్రముఖమైన పాత్ర వహించి కూటమికి ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లలో ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి ఈవేళ సన్మానం చేసిన పెద్దలందరూ కూడా మీరు గట్టి ప్రయత్నం చేయాలి. ఇవాళ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి, అటు సంక్షేమంలో, ఇది అనేక రంగాల్లో చాలా పోటీతో పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మా సోదరులు. ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది మాకు ఏదైతే మీరు ఇచ్చిన ఎజెండాలో రిప్రజెంటేషన్లో రాజకీయంగా మాకు అవకాశాలు అన్న దానికి అవకాశాలు లేవండి. ఆల్రెడీ అవకాశాలు వచ్చేసినాయి. ఇంతమంది ఉన్నారు మీ వారందరూ కూడా రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు. నాకు తెలిసి మునుపు ఎప్పుడు ఈ విధంగా లేదు. ఇప్పుడు కూడా ఇవ్వడానికి కారణం ఒకటే, చైతన్యం రావడం. అంటే మీరు నెగ్గించిన శాసనసభ్యుడు అన్ని మీకు చేయడం కాదు, మీలోంచి కొంతమంది ముందుకు వచ్చి మీ సమస్యలు మీకుగా పరిష్కరించుకోవడం అన్నది చైతన్యం. అది మేము తీసుకురావాలని కూటమి ప్రభుత్వంగా ఆలోచించాం. అది ఫలితం రూపంలో కూడా మాకు వస్తా ఉంది. ఇంతకుముందు మీరు ఒక సమస్యను మాకు ప్రతిపాదించడానికి అనేక విధాలుగా ఆలోచించేవారు. పెద్దలు ఉన్నారు, పెద్దలు ఆలోచించుకోవాలి. ఒక శాసనసభ్యుడి దగ్గరకో, ఒక శాసన మండలి సభ్యుల దగ్గరకో, లేకపోతే కొన్ని బొమ్మూరులోని శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్ర స్వర్ణోత్సవం కేంద్ర ఆవరణలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు కేంద్ర అధ్యక్షుడు పతివాడ రామరాజు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి శ్రీ ఓలేటి సత్యనారాయణ చెప్పారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ అఖిల భారత సహసర్ కార్యవాహ ముకుంద సిఆర్ ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, పరమేశ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆనంద స్వరూప్ ఆడవాణి ఆత్మీయ అతిథిగా పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రోగ పీడితుల కోసం 1975లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో 50 ఏళ్లుగా సేవలు అందిస్తుందన్నారు. ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం, గోశాల, ఆసుపత్రి కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రి సేవలను మరింతగా విస్తరించడానికి నిర్మాణం జరుగుతోందన్నారు. కేంద్రం కార్యదర్శి కండవల్లి వెంకట సుబ్రహ్మణ్యం, కోశాధికారి కొంట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫండింగ్ ఆగిపోయినట్టుందండి, వాళ్ళకి ఫండింగ్ ఆగిపోయి. వివేకానంద ఆరోగ్య కేంద్రము
రోగగ్రస్తుల యొక్క ఆవాసమే కాదు, గోశాల, అలాగే సూర్యనారాయణమూర్తి దేవాలయము, అలాగే ఆసుపత్రి, అలాగే రోగ పీడితులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు చదువులు పూర్తయ్యాక వారు వృత్తుల్లో వెళ్ళాక వారు విడిగా ఉండడానికి కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. అటువంటిది కార్యక్రమంలో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణోత్సవం జరుపుకోవడానికి ఫిబ్రవరి 1, 2026 శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం యొక్క ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమం జరపడానికి పెద్దలు నిర్ణయించుకున్నాం. దానిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ కార్యవాహ శ్రీ ముకుందీ కూడా ఉంటారు ఆ కార్యక్రమంలో. అలాగే రాజమండ్రి తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో సూర్య దేవాలయం లేని కారణంగా ప్రతి రథసప్తమికి అనేక మంది భక్తులు రావడము, దాని మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమిటయా కేంద్రానికంటే భక్తులకేమో ఆనందము, కానీ కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉండేటటువంటి ఆ ఆవరణకి ఏమాత్రమూ సంకోచం లేకుండా సాధారణమైన ప్రజలు ప్రతి సంవత్సరము 10 నుంచి 15 వేల మంది వరకు ఆ విధంగా రావడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వీళ్ళకి అక్కడ ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి వాళ్ళకి మనోబలం పెరగడము, ఆ విధంగా ఉభయత్రా కూడా చాలా పెద్ద ప్రయోజనం చేకూరింది. కాబట్టి తర్వాత అక్కడ ఒక క్రీడా స్థలాన్ని కూడా నిర్మాణం చేశాం, డెవలప్ చేస్తున్నాము. వాలీబాల్ గ్రౌండ్ జరుగుతూ ఉంది. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది యువకులు వచ్చి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. తర్వాత కాలంలో కుష్ఠవ్యాధి వాళ్ళ కోసమే ప్రారంభం చేశాము ఒకప్పుడు హాస్పిటల్, కానీ తర్వాత దానిని పూర్తిగా చుట్టుపక్కల గ్రామాలకి అన్ని అవసరాలకి విస్తరించాలనే ఉద్దేశంతో తర్వాత మార్పు చేసిన తర్వాత ప్రస్తుతము ఓపీ హాస్పిటల్గా అది నడుస్తూ ఉన్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఓపీ హాస్పిటల్గా నడుస్తూ ఉన్నది. ప్రతిరోజు సుమారుగా 50-60 మంది అవుట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు. ల్యాబొరేటరీ నడుముంది, మెడికల్ షాప్ కూడా ఉంది. చాలా తక్కువ ధరలకి మెడిసిన్స్ దొరకడము, అదేవిధంగా చాలా తక్కువ ధరలకి ల్యాబ్ టెస్టులు జరగడము, ఈ రెండు కూడా గ్రామస్తుల కోసం అని మనం ప్రయత్నం చేస్తున్నాం. నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మద్యం దుకాణాల యజమానులు అనధికారికంగా రేట్లు పెంచి అమ్మకాలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అన్నపూర్ణమ్మపేటలో ఉన్న నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇటీవలనే వారికిచ్చే కమిషన్ను 15% పెంచిందని, 100 రూపాయలు దాటిన మద్యం క్వార్టర్కి 10 రూపాయలు పెంచుతూ జీవో ఇచ్చిందన్నారు. అది కూడా పట్టించుకోకుండా వైసీపీ నాయకులు మద్యం మాఫియాగా మారి ఇంకా రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆయా షాపులను తాము వీడియోలు తీశామని, వాటిని ఎక్సైజ్ శాఖ అధికారులకు పంపి చర్యలు తీసుకునేలా కోరుతామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా మద్యం దుకాణాలు యజమానులు వ్యవహరిస్తే మాత్రం కేసులు నమోదు చేసి అరెస్టు చేయించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. వైసీపీ మద్యం మాఫియాపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. టీడీపీ నాయకులు కిలపర్తి శ్రీనివాస్, దాస్యం ప్రసాద్, ముసిని బాబురావు, చాపల చినరాజు, శనపతి సత్తిబాబు, కొల్లి బుజ్జి, బంగారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఒక ఫ్లెక్స్ వేసి ఇవ్వడం జరిగింది. ఆ 10 రూపాయలు పెంచకంట కొన్ని షాపులు వైసీపీకి సంబంధించిన షాపులు ఇవాళ దీనికి ఏం చెప్తారు అంటే, నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాకు ఏఐ ద్వారా నన్ను ఇబ్బంది పెట్టారు కదా. ఇవాళ డైరెక్ట్గా వీడియోలు ఉన్నాయండి, వీడియోలు తీయించా ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెంచని గవర్నమెంట్ ఏదైతే రేటు పెంచని వీటికి కూడా 10 రూపాయలు అమ్మి వైసీపీ షాపులు ఇవన్నీ వీళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి ప్రజలను దోచుకుంటుంటే అది మా గవర్నమెంట్ మీద పడుతుంది, కూటమి గవర్నమెంట్ మీద, ఇది కరెక్ట్ కాదని చెప్పి మా వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వీడియోలు తీయడం జరిగింది. ఈ వీడియోలు ఇప్పుడే మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఏ షాప్లోనే ఫోటోలతో సైతంగా షాపు పేర్లతో సైతంగా ఉన్నాయి. వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ పెడతాం. ఇదే చెప్పడం, మేము కానీ మా గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా ప్రజలను దోచుకోవడానికి ఇష్టపడడం. షార్ప్ 10 అంటే 10 కట్టేయాలి, 10 అంటే 10కే తీయాలి.
అలాగే బార్ల సిస్టమ్ ఎంతో అది కాకుండా 10 రూపాయలు ఏదైతే షాపుల్లో 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఎక్స్ట్రా అమ్మితే మాత్రం ఖచ్చితంగా మా టీం తిరుగుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్కి అడ్డు చెప్తాం, షాపులు సీజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తాను దత్తత తీసుకున్న తన మానస పుత్రిక శాటిలైట్ సిటీపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరాల జల్లు కురిపించారు. శాటిలైట్ సిటీ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే గోరంట్ల హాజరయ్యారు. ఎంపీ పురంధరేశ్వర్ ఇచ్చిన 20 లక్షల రూపాయలు, మండల పరిషత్ 10 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్పై అంతస్తును విఎస్ మహల్ థియేటర్ ప్రాంతంలో 2 రోడ్లను గోరంట్ల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ హాల్ భవనానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు పెట్టాలని మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసు చేసిన సూచనలను గోరంట్ల సున్నితంగా తిరస్కరించారు. రాబోయే పుష్కరాల నాటికి శాటిలైట్ సిటీకి సంబంధించిన మిగిలిన అన్ని సమస్యలకు చెక్ పెడతామని, ఇక్కడి నుంచి రాజమండ్రి సిటీకి వేగంగా వెళ్లేందుకు డబుల్ రోడ్డు సెంటర్ డివైడర్లు, లైటింగ్ తో ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, గ్రామ కమిటీ అధ్యక్షులు నిచ్చెనకోళ్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, కురుకూరి కిషోర్, వాసిరెడ్డి బాబీ, బైరెత్తి సరోజిని దేవి, చౌడాడ లాజర్, దారా అన్నవరం, పెంకె కోటేశ్వరరావు, జనసేన అధ్యక్షులు గుడిసిపూడి నాగేంద్ర, చౌడాడ సునీల్, ర్యాలీ సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 3,90,000 రూపాయలు కంప్లీట్ చేసాం. ఏ బ్యాంకులో కానీ ఇక్కడ కానీ వర్క్ కంప్లీట్ చేసాం. 3,90,00,000 2 రోడ్లు ఓపెన్ చేయబోతున్నాం. ఏ బ్యాంకులో ఎప్పటి నుంచో అయిపోతున్న 2 రోడ్లు కూడా కంప్లీట్ చేసాం. సీసీ రోడ్లు వేసాం. అలాగే మరో 40 లక్షల రూపాయలు డ్రైనేజ్ ఇచ్చాం. ప్రభుత్వంలో అవి కూడా పాల్గొనడం. అయితే ప్రధానమైన రాజ్యానికి సంబంధించి సమస్య ఉంది. కొంత డబ్బు రిలీజ్ చేద్దాం. 3,40 లక్షల రూపాయలు రిలీజ్ అయింది. మొత్తం ఏంటంటే మొత్తం సీసీ రోడ్డు వేయాలి. ఎక్కడైతే ఎక్కువ ఇళ్ళ దగ్గర నుంచి డీ బ్లాక్ దాకా గుమ్మరెడ్డి రోడ్డు కూడా పెద్ద రోడ్డు వైడింగ్ చేయాలని ఇప్పుడు డీ బ్లాక్ లో చేస్తున్నాం. డీ బ్లాక్ లో వైడింగ్ చేసి రోడ్డు అయిపోతున్నాం. ఇక్కడ సీసీ రోడ్డు అడిగాం. కొంచెం డబ్బు షాప్ ఉందని సిమెంట్ కార్ రోడ్డుగా ఇచ్చారు. దాన్ని ఆకుండా ఎంత వీలైనంత సిమెంట్ రోడ్డు వేసుకోవాలని ఆకుండా ఈ వారంలో క్లియర్ చేసుకొని దాన్ని సిమెంట్ రోడ్డే వేయాలి. సెంట్రల్ లైటింగ్ కావాలి. రాజమండ్రిలో లాగా రోడ్డు డబుల్ రోడ్డు అయ్యి సిమెంట్ రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది. పుష్పాల గంటలు కంప్లీట్ చేద్దాం. ఎప్పుడైతే రోడ్డు మెయిన్ రోడ్డు అయిపోయిందో మధ్యలో ఉన్న R&B రోడ్డు కూడా రోడ్డు వేయాలి. వాడైపోయిన స్కూల్ నుంచి వచ్చే ఒక R&B రోడ్డు కూడా ఉంది. దాన్ని కూడా క్లియర్ చేద్దాం. ఒకటి మార్కెట్ ఉపయోగించుకోలేకపోతున్నాం. నగర పాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన న్యాయవాదులు PLN ప్రసాద్, కె సునీల్, లియోనెల్, కె రాణీలు తిలక్ రోడ్ కార్యాలయంలో పిపి రాచపల్లి ప్రసాద్ తో వచ్చి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే వాసు అభినందనలు తెలిపారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లుగా నియమించబడ్డ 3 ప్రముఖ న్యాయవాదులు PLN ప్రసాద్, సునీల్, రాణి 3 సంవత్సరాల కాలపరిమితితో జిల్లా లోకల్ కోర్టులు రాజమండ్రి కార్పొరేషన్ తరఫున న్యాయపరంగా వాదిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నియామకంలో సామాజిక ప్రాతిపదికను ఖచ్చితంగా పాటిస్తోందన్నారు. ఒక కమ్యూనిటీకి ఇచ్చేటప్పుడు కమ్యూనల్ బ్యాలెన్స్ ను కాపాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామో లేదో అధ్యయనం చేస్తూ పేర్లు పంపడం జరుగుతోందన్నారు. అధిష్టానం కూడా ఇదే దృష్టితో చూస్తోందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మంచి సేవ అందించి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కొమ్మరి బాబ్జీ, ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్, సభ్యులు హరికృష్ణ యాదవ్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ కింద PLN ప్రసాద్ గారు, సీనియర్ మోస్ట్, సునీల్ గారు, అలాగే రాణి గారు, వీరు ముగ్గురిని కూడా 3 సంవత్సరాలు కాల పరిమితి కింద అపాయింట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అండ్ లోకల్ కోర్ట్స్కి కార్పొరేషన్ తరఫున ఏదున్నా సరే న్యాయపరంగా వాదించే ఒక బాధ్యత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మేము ఇచ్చే ప్రతి దాంట్లో కూడా
డైనమిక్స్ చూసుకుంటా ఉన్నాం. క్యాస్ట్ డైనమిక్స్ అంటే ఒక కమ్యూనిటీకి ఇచ్చేటప్పుడు కమ్యూనల్గా అన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నావా లేదన్నది అనేక విధాలుగా మేము అధ్యయనం చేసే పేర్లు పంపిస్తా ఉన్నాం. అధిష్టానం కూడా అదే చూస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చిన పేర్లలో కూడా మేము చాలా జాగ్రత్తగా ఓసీ నుంచి, బీసీ నుంచి, ఎస్సీ నుంచి, అందులో మహిళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మొన్ననే పీపీ కింద, డిస్ట్రిక్ట్ కోర్టు కింద ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా దశాబ్దాలుగా ఇప్పుడు కూడా గుర్తించని పరిస్థితులు ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ఇవ్వడం అన్నది కూడా మనసుకి ఎంతో సంతృప్తి కలిగిస్తున్న అంశాలు. ఎందుకంటే ఆయన వృత్తిపరంగా ఎంతోమందికి అండగా నిలబడి ఆదుకుంటా ఉన్నాడు న్యాయపరంగా ఆయన చేతిలో వృత్తి ద్వారా. ఈ రోజున పీపీ రావడం వల్ల అనేక మంది జీవితాల్లోని ఆదుకోవడంతో పాటు వెలుగులు నింపడానికి అవకాశం ఉంటుంది. వారు కూడా ఏదైతే ఈ రోజున స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ కింద మున్సిపల్ కార్పొరేషన్ అపాయింట్ అయిన ముగ్గురు కూడా మంచి సేవ అందించాలని, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కాపు సంఘం నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ మాజీ అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు సందెపో శ్రీనివాస్ను కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఆయన నివాసంలో పరామర్శించారు. ముద్రగడతో పాటు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోందేసి శ్రీనివాస్ రెడ్డి, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ తదితరులు ఇటీవల మృతి చెందిన ఆయన తండ్రి నందెపు రమణారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నందెపు శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి వెంట కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు, కార్మిక నాయకుడు సీతారాం చరణ్, మురళి, అడప అనిల్, నగర కాపు సంఘం నేతలు వడ్డి మురళి, జగదీష్, మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు, కోడికోట వర్తక సంఘం నాయకులు నందెపు శ్రీనివాస్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.